ఓం గురుభ్యో నమః. శ్రావణ మాసంలో పరిహారాలు. ఆగస్టు 13, 2026 శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కోరికలు నెరవేరడానికి మరియు వివిధ సమస్యల నుండి విముక్తి పొందడానికి పాటించవలసిన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు పరిహారాలు. ఈ సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ సోమవారాలు ఆగస్టు 17, 24, 31, సెప్టెంబర్ 7 తేదీలో వస్తున్నాయి. ఆగస్టు 17వ తేదీన మొదటి శ్రావణ సోమవారం వస్తుంది. ఆ రోజు సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకున్న విధానం: కుడి చేతిలో నీరు మరియు కొన్ని విరగని బియ్యం, అఖండ బియ్యం అంటారు వాటిని, ₹1 నాణెము మరియు ఒక పువ్వు చేతిలో పెట్టుకోవాలి. మీ పేరు, నివసించే ఊరు, గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పుకోవాలి. మరియు మీ కోరికను శివునికి విన్నవించుకుంటూ ఈ 4 సోమవారాలు వ్రతాన్ని నిష్ఠతో పాటిస్తానని మొక్కుకోవాలి. 4 సోమవారాలు ప్రత్యేక పరిహారాలు. మొదటి సోమవారం ఆర్థిక అభివృద్ధి. పచ్చిపాలలో బియ్యం మరియు మిశ్రి కలకండ కలిపి శివలింగాన్ని సమర్పించాలి. ఇది ఆర్థిక ఇబ్బందిని తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. రెండవ సోమవారం అప్పల విముక్తికి బెల్లం మరియు ఎర్ర కందిపప్పు శివలింగంపై సమర్పించాలి. గమనిక: శ్రావణ మాసంలో ఎర్ర కందిపప్పును ఆహారంగా తీసుకోకూడదు. మూడవ సోమవారం ధనప్రాప్తి. 2 యాలకులు మరియు పచ్చపెసలు శివలింగాన్ని సమర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 4వ సోమవారం శత్రు నివారణకు ఆవ నూనె మరియు నల్లని మినుములను శివలింగంపై సమర్పించాలి. ఇది శత్రువుల నుండి, కోర్టు కేసుల నుండి లేదా ఆఫీసు రాజకీయాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వివిధ సమస్యల కోసం ప్రత్యేక పరిహారాలు. కోరిక నెరవేర్చుకొని ఒక పోక చెక్కకు సింధూరం మరియు బియ్యం అద్ది దానిపై శివలింగంపై ఉంచి మీ కోరిక చెప్పుకొని ఓం నమః శివాయ అని జపించాలి. ఆరోగ్య సమస్యల కోసం ఒక పొక్క చెక్కను తీసుకొని అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పాలి. ఆపై ఆ పొక్క చెక్కను శివాలయంలో శివలింగం నుండి నీరు వెళ్ళే జలధారి కింద ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. బిల్వపత్రం. 3 ఆకులను ఒక బిల్వపత్రాన్ని తీసుకొని దానికి గంధం రాయాలి. శివలింగంపై ఉన్న జలకుంభి నీటి కుండ రంధ్రం ద్వారా బిల్వపత్రం కాడను లోపలికి పంపించి కింది నుంచి లాగాలి. ఇలా చేస్తే మీ ఏ కోరికను కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. పిల్లల కోసం. పిల్లలు చెప్పిన మాట వినకపోతే లేదా మొండిగా ప్రవర్తిస్తున్న వారి పేరు మీద 3 గుప్పిళ్ళ గోధుమల శివలింగానికి సమర్పించాలి. పాప పరిహారం. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి విముక్తి కోసం శ్రావణ మాసంలో శివలింగంపై నల్ల నువ్వులు సమర్పించాలి. సుఖశాంతుల కోసం. విలాసవంతమైన జీవితం మరియు శుక్రుని బలం కోసం శివలింగంపై భీమసేనుని కర్పూరం ఉంచాలి. ముఖ్యమైన నియమాలు. శివలింగానికి పాలు సమర్పించేప్పుడు ఎప్పుడు రాగి పాత్రను వాడకూడదు. స్నానానికి లేదా నీటి కోసం మాత్రం రాగి పాత్ర వాడాలి. పాలు సమర్పించడానికి స్టీల్ లేదా వెండి పాత్రను వాడాలి. పాలలో నల్ల నువ్వులు కలపకూడదు. మొదట నువ్వులు సమర్పించి తర్వాత పాలు, ఆ పైన నీరు సమర్పించాలి. సోమవారం రోజున బిల్వపత్రాలను చెట్టు నుండి కోయకూడదు. ఆదివారమే తెచ్చి పెట్టుకోవాలి. స్నానం చేసే నీటిలో బిల్వపత్రాలను వేసుకొని తల స్నానం చేయడం శ్రేయస్కరం. గుడిలో పరిహారాలు చేసేప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాగ్రతతో ఉండాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.